తింటే ఆయాసం వస్తుంది, తినకపోతే నీరసం వస్తుంది. మరేం చేయాలి? బరువు తగ్గటం ఎంత కష్టమో మీకు తెలుసు. కానీ మీరు కోల్పోతున్నది కేవలం బరువేనా, లేకపోతే మీ ఆరోగ్యం కూడానా? ఎంత ప్రయత్నం చేసినా పొట్ట తగ్గటం లేదా? మీ వంటింట్లోనే దాగిన ఆయుర్వేద రహస్యం మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుంది. తెలుసా మీకు? వర్షాకాలంలో కూడా బరువుని నియంత్రించడం సాధ్యమే. కానీ దీనికి కావాల్సింది కేవలం ఎక్సర్సైజ్ మాత్రమేనా, లేక సరైన ఆహార ప్రణాళిక కూడానా? ఊబకాయం లేదా స్థూలకాయం కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు, ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకి మూలం. దీనికి వ్యతిరేకంగా పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? జీవక్రియని వేగవంతం చేసి అదనపు కొవ్వుని కరిగించేటువంటి అద్భుత శక్తి మీ వంటింట్లోనే ఉంది. అయితే ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అమేజింగ్ విషయం. చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ అధిక బరువు, కొవ్వు లేకపోతే బాణం పొట్ట. ఇలాంటప్పుడు దీన్ని కరిగించుకోవటం ఎలా, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే చాలామంది అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇక బరువు తగ్గటం అసాధ్యం అని వదిలేస్తూ ఉంటారు. అయితే వదిలేయకూడదు. ఎందుకంటే అప్పకి కూడా ఆగే మీరా కూడా పీచే అని, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా గోల్ని రీచ్ అవ్వచ్చు. ఇదే మనం చెప్పుకోబోతున్నాం. అంటే ఈ బరువు తగ్గటం అనేది నిజానికి ఒక సమగ్రమైన మార్గం అని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు వెళ్తే డెఫినెట్గా విజయం మీదే. మన శరీరాన్ని నియంత్రించడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ శరీరాన్ని నియంత్రించడం అనేది ఒక సవాల్తో కూడినటువంటి ఒక ప్రయాణం అని అనుకోవచ్చు. అంటే ఇది ఒక కమిట్మెంట్. ముఖ్యంగా శారీరకంగా బరువు పెరిగినప్పుడు అది ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. అయితే పర్సన్ స్పెసిఫిక్గా ఇవి కాస్త వేరియేషన్స్తో ఉంటాయి. ఫైన్ ట్యూనింగ్ అవసరం. ఇక్కడ మనం చర్చించుకోబోయేటటువంటి చిట్కాలు కానీ, ఆయుర్వేద సూత్రాలు కానీ, వీటితో పాటుగా ఆధునిక విజ్ఞానం కూడా మేళవించి మనం వీటిని రీడిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి మీ జీవక్రియని వేగవంతం చేస్తూ, అదనపు కొవ్వుని కరిగిస్తూ, ఆకలిని నియంత్రిస్తూ, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఒక సమగ్ర విధానాన్ని మీకు అందిస్తాయి. మన సంకల్ప శక్తిని పెంచుకొని నిరంతరం కృషి చేయటం ద్వారా బరువుని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇది ఒక యాక్టివిటీ అనుకోవాలి. మీరు ఎలా బ్రష్ చేస్తారో, మీరు ఎలా స్నానం చేస్తారో, అలాగా ఈ యాక్టివిటీని మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. నేటి జీవన శైలిలో ఊబకాయం అంటే ఒబేసిటీ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య కింద మారిపోయింది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కనీసం 50% ఈ సమస్యను కూడా చెప్తున్నారంటే ఈ సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు, అనేక దీర్ఘకాలపు వ్యాధులకి ఇది మూలం. బరువు తగ్గటం అనేది ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాకుండా మానసిక సంకల్పం కూడా దీనికి అవసరం. కాబట్టి మైండ్ బాడీ మెడిసిన్ అంటారు ఆయుర్వేదం. అంటే ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనసు కూడా ఇక్కడ ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం సమతుల్యంగా ఉండటం ద్వారానే ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అగ్ని అంటే జీర్ణశక్తి మందగించడం, ఆమం అంటే విష పదార్థాలు పెరిగిపోవడం లాంటివి బరువు పెరగటానికి ముఖ్యమైన కారణాలు అంటుంది ఆయుర్వేదం. వీటిని సరిదిద్దటం ద్వారా బరువుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. శరీరం స్థూలకాయంగా మారినప్పుడు అది అనేక అనారోగ్యాలకి దారితీస్తుంది. గుండె జబ్బులు అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, మధుమేహం అంటే డయాబెటీస్, అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, ఇంకా కీళ్ళ నొప్పులు అంటే పాలిఆర్థ్రాలజియా, ఇలాంటి బరువు పెరగటం వల్ల వచ్చేటువంటి కొన్ని రిస్కులు, కొన్ని సమస్యలు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా శారీరకంగా బరువుని నియంత్రించడం వల్ల ఈ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని తేల్చి చెబుతుంది. మనసులో బరువు తగ్గాలి అన్న సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఆహారపు అలవాటును నియంత్రించడం సాధ్యమవుతుంది. దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, తినేది కొంచెం స్పృహతో తినాలి. దాంతో ఏమవుతుంది, మీ శరీరం ఆటోమేటిక్గా సిగ్నల్స్ని పంపడం మొదలుపెడుతుంది. దాంతో అనేక జీవక్రియలలో మార్పు వచ్చేస్తుంది. దీంతో పాటుగా సహాయకంగా ఉండేటటువంటి కొన్ని పానీయాలని, కొన్ని ఆహార పౌషధాలని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే అద్భుతంగా ఈ బరువును తగ్గించేటువంటి పానీయం. ఇది ఒక రకంగా ప్రకృతి ప్రసాదం అని మనం చెప్పొచ్చు. దీన్ని తెలుసుకుందాం. ఈ పానీయం తయారీకి మీకు కావాల్సినవన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే, చాలా సులభం కూడా. దీనికి అవసరమైన పదార్థాలు మీ వంటింట్లోనే మీకు దొరుకుతాయి. ఈ పానీయం ఆకలిని నియంత్రిస్తూ, కొవ్వుని కరిగిస్తూ, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఏమిటివి
మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది గోల్డ్ గురించి. గోల్డ్ అంటే ఇదే పసుపు. ఈ పసుపు గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. అసలు మన భారతీయ వంటకాల్లో దీన్ని వాడతాం, ఇక్కడ ప్రత్యేకంగా పానీయం రూపంలో తీసుకోవాలి. పసుపు అనేది ఆయుర్వేదంలో ఒక గొప్ప ఔషధి, ఒక ఔషధం. ఇది ఇన్ఫ్లమేషన్ అంటే శోధ నిరోధక యాక్షన్ కలిగి ఉంటుంది. చాలామందికి బరువు అనుకుంటారు, కానీ అది ఒక్కొక్కసారి వాటర్ రిటెన్షన్ అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్. కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది పసుపు అనేది. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక క్రియాశీలక సమ్మేళనం అంటే ఒక యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఇది శరీరంలో జీవక్రియని పెంచుతూ ఆ కొవ్వు కణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. అది దీని ఒక అమేజింగ్ విషయం. ఆయుర్వేదం ప్రకారంగా పసుపు అగ్నిని పెంచుతుంది, అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంటే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్. ఇవి ఫుడ్ స్టఫ్స్ అనేవి ఇన్కంప్లీట్గా ఆక్సిడైజ్ అయినప్పుడు అప్పుడు కొవ్వు రూపంలో పెరిగిపోతూ ఉంటాయి. కంప్లీట్గా ఆక్సిడైజ్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఇక కెలోరిఫిక్ వాల్యూ మిగులుతుంది కానీ కొవ్వు మిగలదు. ఈ ఈ పసుపు అనేది ఈ పని చేస్తుంది. అలాగే ఇంకొకటి, ఆయుర్వేదంలో ఎప్పుడైనా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే రకరకాల 2-3 పదార్థాలు కలుపుతాం. ఎందుకు కలుపుతాం అంటే ఒక దానివల్ల అవాంఛనీయ లక్షణాలు ఏమైనా ఉంటే దాన్ని తగ్గించడం అనేది కూడా ఈ ఫార్ములేషన్లోనే ఉంటుంది. ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటంటే ధనియాలు. ఈ ధనియాలు కూడా దీంట్లో మనం వాడతాం. ధనియాలు యాక్చువల్గా శీతవీర్యం అంటే చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి చల్లదనం ఇస్తుంది కాబట్టి ఇది మళ్ళీ బరువు పెరుగుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది ఒకటి. అలాగే ఇతర మనం స్ట్రాంగ్ మూలికలు వాడబోతున్నాం, స్ట్రాంగ్ పదార్థాలు వాడబోతున్నాం, పసుపు కానీ మిరియాలు కానీ ఇలాంటివి. వాటి తాలూకు ఉగ్రత్వాన్ని తగ్గించడం కూడా అవసరం. దానికి ధనియాలు ఉపయోగపడతాయి. దీంట్లో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యను నివారిస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలు అంటే టాక్సిన్స్ని బయటకు పంపడానికి ధనియాలు సహాయపడతాయి. ధనియాల పొడి డీహైడ్రేషన్ కరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుందో అప్పుడు ఈ బరువు పెరగకుండా ఉంటారు. ఎందుకంటే చాలామందికి ఆ ఆకలి అనేది నిజానికి దప్పికని ఆకలి అనుకుంటూ ఉంటారు. కాబట్టి దప్పిక ఉంది కాబట్టి ఏదో ఒకటి తింటారు ఆకలి అనుకోని. ఇక్కడ డీహైడ్రేషన్ ఎప్పుడైతే కరెక్ట్ అయిందో అప్పుడు అదనంగా తినడం అనేది తగ్గుతుంది. బింజ్ ఈటింగ్ అనేది ఉండదు. ధనియాల పొడి ఈ హైడ్రేషన్కి సహాయపడుతుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆధునిక పరిస్థితులను కూడా ఈ ధనియాలని జీవక్రియను పెంచడానికి సహాయపడతాయని, కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయని తేల్చాయి. అలాగే ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక వంటింటి పదార్థం ఉంది. ఇదే దాల్చిన చెక్క పొడి. ఈ దాల్చిన చెక్క పొడి కూడా అంతే. ఈ రోజులలో చాలామందిలో ప్రీ డయాబెటీస్ కండిషన్ కనిపిస్తూ ఉంది. అంటే పీసీఓఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెటబాలిక్ సిండ్రోమ్స్ వరకు అందరిలోనూ ఇదే సమస్య. దీన్ని ప్రీ డయాబెటీస్ని కంట్రోల్ చేయకపోతే డయాబెటీస్ వచ్చేస్తుంది. కాబట్టి దానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది, సాక్ష్యాధారాలతో తేలింది. దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెర స్థాయిని అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే తత్వాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తూ చక్కెర తాలూకు ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. అంటే క్రేవింగ్స్ని, షుగర్ క్రేవింగ్స్ని ఇది తగ్గిస్తుంది దాల్చిన చెక్క. అందుకే మీరు దారుసిత అంటారు. అంటే ఏంటంటే దాని భాగంలోనే అంటే దాని పార్ట్లోనే ఒక తీపిదనాన్ని కలిగి ఉండేది అని అర్థం దాల్చిన చెక్కని. దాల్చిన చెక్క జీవక్రియని పెంచుతుంది. ఆయుర్వేదంలో దాల్చిన చెక్కని ఉష్ణ స్వభావం కలిగిన దాని కింద చెప్తాం. ఇది అగ్నిని ఉత్తేజపరుస్తూ కొవ్వు కరిగించడానికి ఇది సహాయపడుతుంది. అదే సమయంలో ఆ లైట్ తీపిదనం ద్వారా ఇది ఆ శాటిటీని కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏనుగును కూడా పీనుగ చేస్తుంది అంటుంది ఆయుర్వేదం. ఈ పదార్థమే మిరియాలు. మిరియాలు కూడా అంతే. ఈ డైజెషన్ పెంచడానికి, ఆ తర్వాత లోపల హీట్ని పెంచడానికి మిరియాల పొడి సహాయపడుతుంది. ఈ బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి. మిరియాలలో పైపరిన్ అనేటువంటి ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వును కరిగించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మిరియాలు జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి. పోషకాలు అంటే న్యూట్రియంట్స్ శరీరం శోషించుకోవడానికి, అబ్జర్వ్ అవ్వడానికి సహాయపడతాయి. అంటే బయో అవైలబిలిటీ పెంచుతుంది మిరియాలు అనేవి. అందుకే మిరియాలని ఏదైనా ఆకుకూరతో కలిపి తీసుకున్నప్పుడు కానీ, మిగతా వాటితో కలిపి తీసుకున్నప్పుడు కానీ వాటి తాలూకు అంశ మన శరీరంలోకి వెళ్తుంది. దీన్ని బయో అవైలబిలిటీ అంటారు. అలాగే ఇది బరువు తగ్గించడానికి కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతా బాగానే ఉంది. మరి ఈ పదార్థాలన్నింటినీ కలిపి మనం వాడుకోవాలి. అంటే ఈ డ్రింక్ బరువును తగ్గించేటటువంటి ఈ పానీయం, దీని తయారీ ఏమిటి ఇది మనం తెలుసుకుందాం. ఈ పానీయం తయారీ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నెలో 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ధనియాల పొడి, 1 చెంచాడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ప్రతిరోజు అంటే ఇలా చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, మామూలుగా కూడా చేసుకోవచ్చు, కానీ గోరువెచ్చగా తాగాలి. ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం నుంచి 1 అర చెంచా వేసి బాగా కలపండి. ఈ పానీయాన్ని మరింత రుచిగా ప్రభావవంతంగా మార్చుకోవాలనుకుంటే 1 అర చెంచాడు కానీ లేదా 1 చెంచా కానీ నిమ్మరసం కూడా దీన్ని కలుపుకోవచ్చు. నిమ్మరసం విటమిన్ సి
ఎన్ని అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ పానీయాన్ని ఉదయం ఖాళీ కడుపుతోటి తాగటం మంచిది. తేనె కూడా కలుపుకోవచ్చు, ఒరిజినల్ తేనె. ఇది మీ రోజుని ఆ ఫైబర్తో స్టార్ట్ చేసి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తూ ఆ అనవసరమైనటువంటి ఆహారపు కోరికలు అంటే క్రేవింగ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే కొన్ని అనుబంధ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవటం అవసరం. అంటే ఈ శారీరక బరువును తగ్గించుకోవటానికి ఇతర ఆరోగ్య మార్గాలు కూడా మీరు పాటించాలి. అంటే వీటిని పథ్యాపత్యాలు అంటాం. మెయిన్గా ఆహార నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, అధిక చక్కెర ఉండేటువంటి పదార్థాలు, అనారోగ్యకరమైన కొవ్వులు కలిగినటువంటి ఆహారాలని దూరంగా ఉంచండి. బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోండి. అంటే మాంసకృతులు. ఆయుర్వేదం ప్రకారంగా అలాగే లఘుగా ఉండేటువంటి ఈ ఆహారాలు, తేలిగ్గా చేరవేటువంటి ఆహారాలు బరువుని తగ్గించుకోవడానికి సహాయపడతాయి. అగ్నిని పెంచుతూ ఆమం తయారీని అడ్డుకుంటూ ఉంటాయి. అలాగే శారీరక శ్రమ కూడా ముఖ్యం. అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. క్రమం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే క్యాలరీలు అనేది కరుగుతూ కండర ద్రవ్య రాశి అనేది పెరుగుతుంది. ఇది ఇక్కడ అమేజింగ్ విషయం. మీరు నడవచ్చు, వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, యోగా, సైక్లింగ్ లాంటివి కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు శారీరక శ్రమ చేయడం మంచిది. అలాగే నీళ్లు కూడా తాగాలి. ప్రతిరోజు తగినంత నీళ్లు తాగటం వల్ల శరీరం నిర్విషీకరణానికి లోనవుతూ అంటే డీటాక్సిఫై అవుతుంది. జీవక్రియ సక్రమంగా దీంతో జరుగుతుంది. నీళ్లు తాగటం వల్ల ఆకలి తగ్గుతుంది. అధికంగా తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే బరువు తగ్గడానికి కొన్ని అనుబంధ చర్యలు కూడా మీరు పాటించాలి. అంటే ఈ పానీయం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే దీంతో పాటుగా కొన్ని ఇతర చర్యలు కూడా మీరు తీసుకోవాలి. మెయిన్గా చెప్పుకోవాల్సింది తగినంత నిద్రపోవటం. సరైనటువంటి నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. హార్మోనల్ తాలూకు ఇంబ్యాలెన్స్మెంట్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది ఆకలిని పెంచుతుంది. అలాగే బరువు పెరగటానికి కారణమవుతుంది నిద్రపోకపోతే. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవటం ముఖ్యం. అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవటం కూడా చాలా అవసరం. ఒత్తిడి వల్ల ఏముంది, బింజ్ ఈటింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒత్తిడి ఉన్నప్పుడు శరీరం కార్టిసాల్ అనేటువంటి ఒక హార్మోన్ విడుదల చేస్తుంది. ఎట్లయితే స్టీరాయిడ్ వల్ల లావ్ అవుతారు, అలా దీనివల్ల కూడా లావ్ అవుతారు. ఇది కొవ్వు నిల్వను పెంచుతుంది. యోగా, ధ్యానం అంటే మెడిటేషను ఇలాంటివి ఒత్తిడిని తగ్గించడానికి మీకు సహాయపడతాయి. ఆయుర్వేదం ఒత్తిడిని తగ్గిస్తూ మానసిక ప్రశాంతతను పెంచేటువంటి అనేక పద్ధతుల్ని సూచిస్తుంది. అంటే ధారా ట్రీట్మెంట్స్ ఇలాంటివి. చిన్న చిన్న మార్పులు కూడా అవసరం. మీ రోజువారీ దినచర్యలో లైట్ వేరియేషన్స్, చిన్న చిన్న మార్పులు మీరు చేసుకుంటే బరువు తగ్గొచ్చు. మీరు ఉదాహరణకు లిఫ్ట్ బదులుగా మెట్లు వాడండి. భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి, చాలా ముఖ్యమైనది. అలాగే రిమోట్లు బదులుగా మీరు టీవీ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసి మళ్ళీ వెనక్కి రావటం లాంటివి చేస్తూ ఉండండి. వాల్యూమ్ పెంచడం లాంటివి. ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తే కూడా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. బరువు తగ్గటం అనేది ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. కేవలం ఒక రోజులో జరిగేది కాదు. కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ, డాక్టర్ గారు నాకు ఏదైనా మెడిసిన్ రాసి ఇవ్వండి, నెక్స్ట్ మంత్ నా పెళ్ళి, నేను ఒక 10 కిలోలు తగ్గిపోవాలంటారు. కానీ అలా జరగదు. కేవలం ఒక్క రోజులోనో ఒక నెలలోనో జరిగేది కాదు. ఓపిక అలాగే పట్టుదల చాలా ముఖ్యం. ఇలాగే ఈ పానీయం మీకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే సహాయపడటమే, దీంతో పాటుగా మీరు సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం అనేది చాలా అవసరం. నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ శారీరక బరువును నియంత్రించడం అనేది కేవలం ఒక సంఖ్యకు సంబంధించినటువంటి యుద్ధం కాదు. అది మీలో మీరు నిక్షిప్తం చేసుకున్నటువంటి అమూల్యమైన శక్తిని, అంతర్గత సౌందర్యాన్ని, అపరిమితమైనటువంటి ఆనందాన్ని తిరిగి కనుగొనేటటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం. ప్రతి అడుగులో కూడా మీరు విజయం సాధించాలి. మీ విజయంలో నేను బాగా పాలు పంచుకుంటాను. మీ ఆరోగ్యం అనే అద్భుత కథకు నిజానికి మీరే హీరో. ఈ సాహసయాత్రలో ప్రతి సవాల్ని అధిగమిస్తూ మీ జీవన జ్యోతిని మరింత ప్రకాశవంతం చేసుకోవాలి. మీ విజయం నిజానికి మీ ఫ్యామిలీ విజయం, అలాగే మొత్తం సంఘం విజయం. మీ ఆరోగ్యానికి నా ఆశీర్వాదం. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.